హలో, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త కంటెంట్తో వచ్చానండి. మా ఇంట్లో ఎప్పటి నుంచో పాత పరుపు ఉంటుంది, దాన్ని రిపేర్ చేద్దాం అనుకున్నాం. దూది పరుపు. సో నాకు అన్ఫార్చునేట్లీ కనిపించారు. ఆటో వచ్చింది. సో దూది ఎక్కుతాము, పరుపులు తయారు చేస్తాను. సరే ఎలా తయారు చేస్తారో ఏంటో చూద్దామని చెప్పి పిలిచాము. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎంతమంది చూసారనేది నాకైతే తెలీదు. సో నాకైతే మాత్రం బాగా అనిపించింది, అందుకే వీడియో తీసాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎప్పుడైనా మీరు ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి. దూది మొత్తం ఏకేసి పరుపు అయితే బాగా కుట్టారండి. మనం బయట ఎలా కొనుక్కుంటామో, లైక్ షోరూమ్స్లోకి వెళ్ళి మనం తీసుకుంటూ ఉంటాం కదా పరుపు. సో సేమ్ అలానే వచ్చిందండి, ఎస్టేజ్గా. చాలా బాగా అయితే కుట్టారు. చూసారా, మిషన్కి మొత్తం దూదంతా ఏకేసి అది ఉంది. ఫస్ట్ పరుపు మెజర్మెంట్ తీసుకున్నారండి, మంచంది తీసేసుకొని ఆ కవర్ సెట్ చేసి అది మొత్తం దూది ఏకిందంతా కూడా చాలా బాగా మొత్తం కవర్లోకి నీట్గా ఎక్కించేస్తున్నారు. స్ప్రెడింగ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ గ్యాప్ లేకుండా చాలా నీట్గా చూసారు కదా ఎంత బాగా. కానీ మంచి ఎండలో చేశారండి వర్క్ అంతా. ఎండేనండి, బయటే చేశారు కాబట్టి ఇంటి బయటే చేస్తారు కదా మొత్తం వర్క్ అంతా. కానీ అసలే ఎండాకాలం ఎండలు ఎంతలా ఉన్నాయో మనం చెప్పాల్సిందే. ఆ ఎండలోనే వర్క్. కానీ వర్క్ అయితే బాగానే చేశారు, బాగుంది. నాకైతే బాగా అనిపించింది. లాస్ట్ టైం పరుపు కూడా చూపిస్తాను మీకు. ఇలా చూసేటప్పటికే చూసారా, అది ఎంత ఉబ్బిందప్పుడే ఇంకొంచెం అయితే పరుపు అయిపోతుంది. అదిగోండి, మొత్తం దూదంతా కుక్కడం పనులు ఉన్నారు. మొత్తం పక్క నుంచి దూది పరుపు తీసేశారు కదా దూదంతా, దాన్ని మిషన్లో వేసేస్తున్నారు. అది మొత్తం వచ్చేస్తుంది, కొంచెం పీచులు కింద బాగా వస్తుంది. ఎందుకంటే మనం వాడేసుకుంటే ఉండల కింద అయిపోతుంది. అదంతా కూడా అది అలా స్ప్రెడ్ అయిపోయి కొంచెం బాగా వస్తుంది లూజుగా. దాన్ని మొత్తం ఎక్కించేసారు. అది కూడా మొత్తం ఎక్కించేసి చూస్తున్నారు కదా. సేమ్ పరుపు కవర్ మనకి ఎంతైతే మెజర్మెంట్స్ కావాలో అంత మన ఇంటి ముందు వచ్చి మన దగ్గరే చేసేసి వెళ్ళిపోతున్నారండి. మీకు ఎప్పుడైనా కావాలంటే, మీకు ఆల్రెడీ వీధిలోనే తిరుగుతుంటారు కాబట్టి ఎప్పుడైనా చూసుకునే ఉంటారు. వీళ్ళు ఎక్కువ తెలంగాణ, ఆంధ్ర కూడా కవర్ చేస్తారంట. నాకైతే బాగానే అనిపించింది పరుపు. అవి చూసారు కదా, మనకి నచ్చిన క్లాత్ ఏదైతే కలర్ కాంబినేషన్ అన్నీ కూడా మనమే ఎంచుకోవాలండి. ప్రతిదీ కూడా అసలు ఏది లేకుండా అన్నీ కూడా మనకే ఉంది. ఒకసారి చూసేయండి మీరు కూడా. అదిగోండి లాస్ట్ ఇంకా ఫినిషింగ్. అదిగో ఇప్పుడు కాటా వేస్తున్నారండి. నేను కాటా నిజంగా అనుకున్నానండి, ఓ పెద్ద కాటా అయినా చూసేస్తున్నారేమో అనుకున్నా. కానీ వాళ్ళు వేసిన కాటా చూస్తే నాకైతే ఆశ్చర్యం వచ్చింది. మీలో ఎంతమంది తెలుసో నాకైతే తెలీదు. నిజంగా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం. అదిగోండి అటు ఇటు కట్టేశారు కదా, అదిగోండి ఆ బ్లాక్గా కనిపిస్తుంది కదా, అదే కాటా అంటండి. దానికి ఏలు పెట్టారు. 28 kgs వచ్చిందని చెప్పారు మొత్తం టోటల్. అదిగోండి అదైతే నెంబర్ 1 అంట కాటా. అసలు ఇంకా ఏది జరిగేది ఏమి ఉండదు, చీటింగ్ అదిని. చూసారు కదా, చిన్న కాటాకే వేసేసారు. ఇప్పుడు దిండ్లు తయారు చేయాలి కదా, దానికోసం అని చెప్పి మెజర్మెంట్స్ తీసుకొని పరుపు ఏ కలర్ అయితే మేము అదే క్లాత్ తీసుకున్నామండి. అదిగోండి మొత్తం తీసేసుకొని కుట్టేస్తున్నారు. ఆ ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని క్లాత్ కట్ చేసేసి దాన్ని రెడీ చేసేసుకుంటున్నారు. రెడీ చేసేసి ఆ తర్వాత ఇంకొక అతను, ఇతనేమో ఒకళ్ళేమో దూది ఎక్కేస్తున్నారు, కుట్టేస్తున్నారు. ఇంకొకరు దూది ఎక్కించేస్తున్నారు మొత్తం. అదిగోండి మొత్తం చూసారు కదా అలా కుట్టేస్తున్నారు. మెజర్మెంట్ తీసుకున్నారు, దీనికి రెడీ చేసేస్తున్నారు. అదిగోండి దిండి కవర్ కుట్టడం అయిపోయింది. అదిగో చెప్పాను కదా మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నారని. అదిగోండి మొత్తం దూదంతా దాంట్లోకి ఎక్కించేస్తున్నారు. అస్సలు ఖాళీ లేకుండా చాలా హైట్గా చేసి ఇచ్చారు. ఒక 1 week వాడితే అప్పుడు సెట్ అయిపోతుందంట అది. అదిగోండి నాకైతే బాగా అనిపించింది దూది పరుపులు. ఇప్పుడు అసలు దూది పరుపు అనేది ఎక్కడ నాకైతే దొరకట్లేదు. ఎక్కువ ఈ మ్యాట్రిక్స్ వస్తాయి కదండి, స్ప్రింగ్ మ్యాట్రిక్స్ అని, స్పాంజ్ అని, వేరే వేరియేషన్స్ వస్తాయి. ఫోమ్ అంటున్నారు, ఫ్యాబ్రిక్ అని, ఏవో వచ్చాయి మెటీరియల్స్. సో మనకి న్యాచురల్గా ఉండే కాటన్ అయితే రావట్లేదు కదా, అందుకని ఎందుకులా అంతంతని మా ఇంట్లో ఉన్న పరుపునైతే మేము ఇలా రీమోల్డింగ్ చేయించాము. అదిగోండి దిండు కుట్టేసిన తర్వాత దాన్ని సాఫ్ట్ చేస్తారంట. అందుకని కర్రతో అటు ఇటు టపా దాన్ని పీకటనే మొదలు అంటున్నారండి. మామూలుగా పీకట్లేదు. చూసారు కదా, దాన్ని పీకేసి అదిగో మొత్తం పీకి పాకం పెట్టేశారు.
ఇప్పుడు సెట్ చేసేస్తున్నారు. అదిగోండి మళ్ళీ నేలకేసి బండకేసి పోతున్నారు చూసారండి. కర్రతో కొట్టింది సరిపోలేదని చెప్పి మళ్ళీ నేలకు కూడా అటు ఇటు వేసి బాధేస్తున్నారు. అలా బాధితేనే కదా చెప్పిన మాట వింటారని. అదిగోండి మొత్తం సెట్ అయిపోయింది. దీన్ని ఇస్తారు. అదిగోండి మొత్తం చూసారు కదా ఎంత బాగా కుట్టేస్తున్నారో. అంతేనండి, మొత్తం దిండు అయితే మాత్రం బాగా రెడీ అయింది. అది 1 వీక్లో హైట్ అయితే కొంచెం తగ్గుద్దంట. అది ఇంకా అదే నార్మల్ సైజ్ అంట. ఇంకా వేరే పెద్ద అయినా మళ్ళీ మెడది నొప్పి వచ్చేస్తుంది అని చెప్పి మేము మీడియం ఇదే సైజ్ పెట్టించాం. అదిగోండి ఇది అయిపోయింది. అదిగోండి పరుపు ఇందాక ఎక్కించారు కదండి, ఇప్పుడు దానికి టాకాలు వేస్తున్నారు. అదిగోండి మొత్తం మనకి మధ్యలో గుంటల గుంటల కింద వస్తుంది కదండి, దానికంట అదంతా కూడా దెబ్బలు అవన్నీ పెట్టి చూసారు కదా మొత్తం స్టిచ్చింగ్ చేస్తున్నారు. సమయ కొలతలు వేసుకుంటున్నారు, అవి మనకు తెలియదు కదా, వాళ్ళకే తెలుస్తాయి. అవన్నీ మొత్తం అన్నీ చాలా నీట్గా చేస్తున్నారండి. పరుపు అయితే మాత్రం అదిగోండి చూడండి. అదిగో నాకైతే బాగా అనిపించింది. అదిగో మొత్తం చూసారు కదా గుంటలు ఎలా పడిందో. అదిగోండి అదిగోండి పడిపోయింది చూసారా, ఒక పెద్ద కణలాగా అదంతా పడిపోయి ఇప్పుడు పరుపు మొత్తం కుట్టేస్తున్నారు. అదిగోండి చూసారా ఎలా పడిందో హోల్గా. అది టాకాలు వేస్తే అది ఎక్కువ కాలం ఉంటుందంట మొత్తం. అందుకని చెప్పి పరుపుకి వేస్తుంటారు కదా, మనం బయట కొన్న దాంట్లోకి కూడా స్టిచ్చింగ్స్ ఉంటుంటాయి కదా మధ్యలో. ఇదండి మొత్తం వీళ్ళైతే ఇంకా హ్యాండ్ వర్క్ చేసి ఇచ్చేసారు పరుపు మొత్తం. మీకు పరుపు అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి లాస్ట్లో ఫినిషింగ్గా ఇంట్లో కానీ కలర్ మారిపోయిందండి ఈ పరుపుది. బయట అంతా సన్లైట్ కదా, సన్లైట్లో భలే ఉంది పరుపు కలరు. అది మొత్తం అయిపోయింది చూసారు కదా. అదిగోండి మొత్తం పరుపు అంతా కుట్టేస్తున్నారు. అది మేము ఇంట్లో పరుపు వేయగానే పరుపు అయితే లాస్ట్గా బాగా అయిపోయింది. ఇంక ఇంట్లో పరుపు వేయగానే నాకైతే కలర్ చేంజ్ అనిపించింది. ఎందుకంటే ఇంట్లో లైట్కి బయట లైట్కి కొంచెం డిఫరెంట్ వస్తుంది కదా. కలర్ అయితే యాస్టీజ్, కాకపోతే కొంచెం వీడియోలో కూడా కొంచెం మారినట్టుంది. అదిగోండి పరుపు అయితే మాత్రం ఫైనల్గా అలా వచ్చింది. నాకైతే బాగా అనిపించింది.